కృష్ణా జిల్లా పెడన్లో జరిగిన పైడమ్మ అమ్మవారి జాతర మహోత్సవాల వేలంపాటిలో అన్ని మతస్థులు పాల్గొన్నారని సోషల్ మీడియాలో పోస్ట్ చేసినందుకు పెడన పోలీసులు నాదిళ్ల కోటేశ్వరరావును అరెస్ట్ చేశారు. హిందూ చైతన్య వేదిక కృష్ణా జిల్లా అధ్యక్షుడైన కోటేశ్వరరావును విడుదల చేస్తామని తెలిపారు పోలీసులు. విడుదల చేయకపోతే ఉధృతి నెలకొనే అవకాశం ఉందని హిందూ సంఘాలు తెలిపాయి. అందరూ వచ్చి పైలో అంతే కదా సార్, అది కూడా మెసేజ్ పెట్టించారు. అని చెప్పేసి ట్రాఫిక్ అదేనా మరి మళ్ళీ మా వాళ్ళు మళ్ళీ గ్యాదర్ అవుతున్నారు. ఏం లేదు, మీరు ఎట్టగా 41 నోటీస్ ఉన్నప్పుడు చేసేది ఏమన్నా అట్టా అని మరి డిలే ఎందుకని అలా రాత్రి నుంచి అదే చెప్తున్నారు. తీసుకొచ్చింది ఎప్పుడైనా రాత్రి నుంచి ఇక్కడ ఎవరు మీకు కంప్లైంట్ చేయలేదు? పర్టికులర్గా గ్రూప్ లాగా వచ్చి మీకేం కంప్లైంట్ ఇవ్వలేదు? గ్రూపులో వచ్చి లేదు పక్కన పెట్టండి. పర్సనల్గా ఎవరు మీకేం కంప్లైంట్ చేసింది లేదా? ఇలాగ ఇన్ఫార్మ్ చేశారు. దాన్ని బట్టి ఇప్పుడు రాత్రి అంత అర్జెన్సీ ఏముందండి? గ్రావిటీ ఏముంది? అంత అర్జెన్సీ ఉంది. రాత్రి నుంచి కూర్చోబెడతాం. మరి కంపెనీలు అయితే అంత ఇష్యూ కదండి. పడుగు రాలండి అయిపోయింది. ఇప్పుడు మొదలు పెట్టారు. 2 hours ఏంటి సార్ రికార్డింగ్ 2 hours ఏంటి సార్? ఏంటి సార్ స్టేట్మెంట్ రికార్డింగ్ 2 hours ఏంటి సార్? ఇప్పుడు కాదండి అంటే 12ంటికి అంటే మీరు 1 గంట లోపుగానే అవజేస్తానంటారు అంతేగా మీరు చెప్పే మాట? లేదండి, ఎప్పుడైతే ఎంతసేపు ఏముంది సార్? ఇప్పుడైతే అప్పుడు ఎంక్వైరీ కూడా ఏముంది సార్ దీంట్లో? అసలు ఎంక్వైరీ మొబైల్లో మొత్తం చూసుకోవాలి కదండి. ఏ గ్రూపుల్లో ఏంటన్నాయి అదే చూస్తుంటా. ఇన్ఫర్మేషన్ అవైలబుల్ మీ దగ్గరే ఉంది. అది వెరిఫై చేసుకోవాలి కదండి. రిటర్న్గా ఎవరైనా ఇస్తే బ్రాట్ ఆన్ రికార్డు అదే లేదుగా. మొబైల్ వెరిఫై చేసుకోవాలి. దానికి రాత్రి చేస్తూనే ఉన్నారా? 11 దగ్గర నుంచి చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు మీ కోఆపరేషన్ సార్. నాకు ఇట్లా కూడా మాట్లాడలేము మేము. మీరు 41 నోటీస్ అన్నారు. దాన్ని బట్టి మేము సీరియస్ అవ్వట్లేదు.
అట్లాంటి డిలే చేశారనుకోండి, ఎందుకు గ్యాదర్ అవటం టైం వేస్ట్ అని, నాకు టైం వేస్ట్ గ్యాదర్ అవటం అనేది. మాకు రైట్ ఇన్ఫర్మేషన్ లేదుగా, మీ నుంచి రైట్ ఇన్ఫర్మేషన్ లేదు మాకు. లేదంటే మీరు 1 అవర్లో పంపించారు మాకు. కానీ మీరు రాత్రి టైం తీసుకోవచ్చు. అది ఓకే, మీరు అట్లా మేము ఏం మాట్లాడుకోవడానికి. అట్లానే మీరు 1 గంట వరకు కూర్చోబెట్టాల్సిన అవసరం లేదు సార్. ఫైండ్ అవుట్ తీసుకుంటే ఇప్పుడు మేము లోకల్ పర్సన్ ఎస్కేప్ అవడానికి అవకాశం లేదు. మధ్యలో ఉండి రాత్రి నుంచి వాళ్ళందరూ ఉన్నారు సార్, వాళ్ళు అడిగారని చెప్పి వచ్చాం సార్ మేము. అయ్యో రాత్రి నుంచి ఇట్లా కట్టి పెట్టారు, తెల్లారు అంటున్నారని చెప్పేసి వాళ్ళు భయపడుతున్నారు. మీ మీద మాకు పూర్తి నమ్మకం, మాకు నమ్మకం. ఎప్పుడైతే 41 CRP వీఆర్ ఒబే యువర్ ఆర్డర్ అనుకోండి, స్టేట్మెంట్ అనుకోండి, ప్రామిస్ అనుకోండి, అది మీరు 1 గంట వరకు ఖచ్చితంగా తప్పదు సార్. దాన్ని మీరు ఇంకా 2-3 గంటలు అన్నారు. మీరు అసలు మీరు అన్న వర్షన్ మీ ఎంక్వైరీ ఒక ½ అన్ అవర్ ఎక్కువ సార్, ½ అన్ అవర్ ఎక్కువ, మీ ఇష్టం సార్. ఏం లేదు, ఎవరెవరో కనిపిస్తున్నారు, ఏం చేసేదేం లేదు. ఎన్కుదురుపేటలో మదర్సాలు ఏం జరుగుతుందో తెలియదు, రాత్రి మైకులు ఏం జరుగుతుందో తెలియదు. మరి ఇంకేం దీనికి కమ్యూనిటీ ఏముంది? కంప్లైంట్ ఇచ్చింది ఎవరు లేరు, ఎవిడెన్స్ లేదు, కంప్లైంట్ లేదు. మీడియాని బట్టి ఏం చూస్తావు నువ్వు? అది దాన్ని ఎక్కడ డిసైడ్ చేస్తావు నువ్వు? వచ్చిన వాట్సాప్ మెసేజ్ బట్టి ఎక్కడ కంక్లూజన్కి వస్తాం మనం? ఒక రిపోర్ట్ ఇవ్వకుండా, కంప్లైంట్ ఇవ్వకుండా, ఎవిడెన్స్ లేకుండా ఒక మీడియా రిపోర్ట్ని బట్టి దీన్ని బట్టి ఫేస్ చేసుకుని ఎలా ఎఫ్ఐఆర్ కడతారు మీరు? సరే చెయ్యండి 41 నోటీసు. ఎప్పుడు 41 నోటీసు? రాత్రి 11ంటికి తీసుకురావటం ఏంటి? ఇప్పుడు వరకు ఏమిటిది? దీనివల్ల హిందూ సంఘాలు ఏం చేస్తారని క్వశ్చన్ చేస్తే ఎట్లా? హిందూ బంధువులు మిగతా వాళ్ళందరూ ఎలా భయపడరా దీని గురించి? కొన్ని కంప్లైంట్ ఇస్తే చేయండి దాని గురించి. ఎందుకు అన్నెసరీగా రప్చర్ చేయటం? దీన్ని ఇంతసేపు ఇంత టైమా?
రాత్రి 11 తీసుకురావాల్సిన అవసరం ఉంది. తీసుకుని అర్ధరాత్రి కూడా తీసుకురావాలా? తీసుకొచ్చి స్టేషన్లో కూర్చోబెడతారా? వైలేషన్ లా అంతే, అంటే ఫండమెంటల్ రైట్ అంతే, మన కాన్స్టిట్యూషనల్ రైట్ అంతే. అది వ్యక్తి స్వేచ్ఛకి భంగం కలిగించడం తప్పించి ఏమీ లేదు ఇందుకు లేదు. దీన్ని ఖచ్చితంగా ఇంకా 1 అవర్లో అన్నారు 41 నోటీస్, టీఆర్పీసీ నోటీస్ ఇచ్చి. అది చూద్దాం. 1 అవర్ తర్వాత మాత్రం ఖచ్చితంగా మా రైట్ని మేము ప్రొటెక్ట్ చేసుకుంటాం అంతవరకు.